ఈ వీడియోలో మనము ఘన సంఖ్యలు మరియు పరిపూర్ణ గణాల గురించి తెలుసుకుంటాము. ఇంట్రడక్షన్ టు క్యూబ్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. మరి 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఏమవుతుంది? 27 అవుతుంది. అయితే మీకు గుర్తుందా, ముందు వీడియోలో మనము వర్గ సంఖ్యలు అంటే ఏమిటో నేర్చుకున్నాము. 1 ఇంటూ 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 యొక్క వర్గము 1 స్క్వేర్గా దీన్ని మనం రాసుకోవచ్చు. అదేవిధంగా 1 ఇంటూ 1 ఇంటూ 1ని మనము 1 యొక్క ఘనము 1 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఇది 1 యొక్క గణము. కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ 1ని మనం 1 క్యూబ్గా రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3ని 3 క్యూబ్గా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఘనము అని ఎందుకు అన్నాము అంటే, ఈ పదము ఎలా వచ్చిందంటే మీకు గుర్తుందా, రేఖాగణితంలోని ఘనము అంటే ఏమిటి? ఇది ఒక త్రిమితీయ ఆకారంలో ఉంటుంది. ఈ ఘనంలోని మనకు పొడవు, వెడల్పు, అదేవిధంగా ఎత్తు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, 3 స్క్వేర్ని మనం ఏ విధంగా రాసుకుంటాము? 3 ఇంటూ 3గా రాసుకుంటాము. అంటే చూడండి, చతురస్రాన్ని తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏముంటాయి? పొడవు ఇంటూ వెడల్పు. ఒకవేళ ఈ చతురస్రం యొక్క పొడవును 3 యూనిట్లు అనుకున్నాం అనుకో, వెడల్పు కూడా ఏమవుతుంది? 3 యూనిట్లు అవుతుంది. మరి చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమిటి? భుజము ఇంటూ భుజము అంటే 3 ఇంటూ 3 అవుతుంది. దీన్ని మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఘనము యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? ఈ ఘనము యొక్క పొడవును 3 యూనిట్లు, వెడల్పును 3 యూనిట్లు, ఎత్తును కూడా 3 యూనిట్లు అనుకున్నట్లయితే, ఎందుకంటే ఘనంలోని 3 పరిమాణాలు కూడా మనకు సమానంగా ఉంటాయి. ఈ విధంగా రాసుకున్నట్లయితే ఈ ఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము అవుతుంది. కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3 అవుతుంది. దీన్ని మనం 3 క్యూబ్గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక సంఖ్యను అదే సంఖ్యచే 3 సార్లు గుణించగా వచ్చు సంఖ్యను దాని ఘనము అంటాము. ఉదాహరణకు చూడండి, 5 యొక్క ఘనం ఏమవుతుంది? దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 5ను 5తోనే 3 సార్లు గుణించాలి అని అర్థము. అప్పుడు ఏమవుతుంది? 125 వస్తుంది. అదేవిధంగా 11 యొక్క ఘనము, దీని అర్థం ఏమిటి? 11 క్యూబ్గా దీన్ని మనం రాసుకోవచ్చు. అంటే 11ని 11తోనే 3 సార్లు గుణించాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు? 1331 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఘనాలు ఉన్నాయి. ఈ 5 ఘనాలను కలిపి ఒకే ఘనంగా మనము తయారు చేయగలమా? ఒకసారి చూద్దాం. చేయలేము. వీటిని మనము ఒక పరిపూర్ణ ఘనంగా అయితే తయారు చేయలేకపోయాం. ఏ విధంగా అమర్చినప్పటికీ కూడా ఇది ఒక పరిపూర్ణ ఘనము అవ్వదు. ఒకవేళ ఈ 5ంటికి మనము మరొక ఘనాన్ని చేర్చినట్లయితే అప్పుడు మనము చేయగలమా? అప్పుడు కూడా మనము ఒక పరిపూర్ణ ఘనంగా అయితే చేయలేము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 ఘనాలు ఉన్నాయి. ఈ 8 ఘనాలన్నింటినీ కలిపి ఒకే ఘనంగా మనము తయారు చేయగలమా? అంటే ఒకే ఘనంగా మనము దీన్ని చేయగలము. కాబట్టి 8ని ఏమంటాము అంటే పరిపూర్ణ ఘనము అంటాము. ఎందుకు? దీన్ని మనం 2 ఇంటూ 2 ఇంటూ 2 రూపంలో రాయవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న ఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది. అంటే 2 క్యూబ్. ఇక్కడ ఉన్న ఘనం యొక్క భుజము ఏమవుతుంది? 2 యూనిట్లు అవుతుంది. పొడవు 2 యూనిట్లు, ఎత్తు 2 యూనిట్లు, వెడల్పు 2 యూనిట్లు అవుతుంది. కాబట్టి ఈ 8ని ఏమంటాము అంటే పరిపూర్ణ ఘనము అంటాము. ఇప్పుడు మనము పరిపూర్ణ ఘనాల గురించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1ని మనము పరిపూర్ణ ఘనము అనవచ్చు. ఎందుకు? 1ని మనము 1 ఇంటూ 1 ఇంటూ 1గా రాసుకోవచ్చు. దీన్ని 1 క్యూబ్గా రాసుకోవచ్చు. అదేవిధంగా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఏమవుతుంది? 8 అవుతుంది. దీన్ని మనము 2 క్యూబ్గా రాసుకోవచ్చు.
కాబట్టి 8 అనేది ఒక పరిపూర్ణ గణము అవుతుంది. తర్వాత ఏ సంఖ్య వస్తుంది మనకు? 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 వస్తుంది. దీన్ని మనం 3 క్యూబ్‌గా రాసుకోవచ్చు. ఘనము అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏ సంఖ్య వస్తుంది? 4 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 64 అనేది పరిపూర్ణ ఘనము అవుతుంది. ఎందుకు? దీన్ని మనం 4 క్యూబ్‌గా రాసుకోవచ్చు. ఘనము అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏ సంఖ్య వస్తుంది? 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 125 అనేది పరిపూర్ణ ఘనము అవుతుంది. ఎందుకు? దాన్ని మనం 5 క్యూబ్‌గా రాసుకోవచ్చు కాబట్టి. కాబట్టి 1, 8, 27, 64, 125, 216, 343, 512 ఈ సంఖ్యలన్నిటిని మనము పరిపూర్ణ గణాలు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ 2, 3, 4, 5, 6, 7 ఈ సంఖ్యలన్నీ చూసారా? వీటిలో ఏవి కూడా పరిపూర్ణ గణములు లేవు. కాబట్టి వీటిని మనము పరిపూర్ణ గణాలు కావు అని మనం చెప్పచ్చు.